మూఢంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వర్తించకూడదంటే శుభగ్రహాలు గురు శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు కాబట్టి మూఢాల్లో వివాహాది శుభకార్యాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, భూమి పూజలు, శంకుస్థాపన నిషిద్ధం. పుట్టు వెంట్రుకలో తీరాదు, ఇల్లు మారకూడదు. సరే, మూడాల్లో ఏమేమి చేసుకోవచ్చు అంటే అన్నప్రాసనం చేసుకోవచ్చు, ప్రయాణాలు చేయవచ్చు, ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు, భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవచ్చు. నూతన ఉద్యోగాల్లో కూడా చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు, నూతన వాహనాలు కొనవచ్చు, నూతన వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. సరే, మూఢకాలంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది? ఏమైనా తప్పు జరుగుతుందా? మహర్షులు జ్యోతిషాస్త్రరీతిగా పండితులను అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావస్తుంది, కష్టం కలగవచ్చు, నష్టం వాటిల్లవచ్చు. అందుకే మూఢాల సమయంలో శుభకార్యాలు చేయకండి అని అన్నారు. గురు శుక్ర మౌఢ్యమి దశలో ప్రవేశిస్తున్న ఈ రాశిపై ప్రతికూల ప్రభావాలు అధిగమించడానికి నివారణ కూడా మనం చేసుకోవచ్చు. 2 శుభగ్రహాలు తమ శక్తిని కోల్పోతుంది కాబట్టి వివిధ రాసులపై, మనకి 12 రాసులు ఉంటాయి కదా, ప్రభావాలు చూపుతున్నాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి ఆ రాసులు ఎవరు, ఆ నక్షత్రాలు ఎవరు మనం చూద్దాం. గురు మరియు శుక్రమౌఢ్యం కలిసినప్పుడు 7 రాసులకి 7 నక్షత్రాల వారికి ప్రధానంగా అశుభకరం కాబోతుంది. ప్రతికూల ప్రభావాలు ఎవరు రాశి నక్షత్రాలు ఎక్కువ ఎదుర్కొంటున్నారని చూస్తే మేషరాశి వారు, వృషభ రాశి వారు, మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు, తులా, ధనుసు, మీన రాశివారు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరి నక్షత్రాల్లో పూర్వాపల్గుని నక్షత్రం పుబ్బ, ఉత్తరాషాఢ నక్షత్రం, కృతికా నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరియు శుక్రవారాల్లో పుట్టినటువంటి వారు వీరికి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నక్షత్రంపై మరియు శుక్రమౌఢ్యమై ప్రభావం ఎలా ఉంటుంది? వేద జ్యోతిష్కుల మౌఢ్య దహనం స్థితి సూచిస్తుంది. ఇక్కడ ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల రాబోయే గురువు మరియు శుక్రమౌఢ్యమి ఒక ముఖ్యమైనటువంటి ఖగోళ సంఘటనను సూచిస్తుంది. కొన్ని దేశాలలో అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ కూడా ఉన్నాయి. గురుమౌఢ్యమి సమయంలో జ్ఞానం విస్తరణ మరియు దయ యొక్క గ్రహమైన బృహస్పతి అతి శక్తిని కోల్పోతుంటాడు. ఈ జ్ఞాన ఆధ్యాత్మిక మరియు వృద్ధికి సంబంధించిన విషయాలు ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ రాశి వాళ్ళు, చదువుకునే వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలతో తాత్కాలిక తగ్గుముఖం ఉంటుంది. ప్రేమ, అనుబంధం, బంధాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళు భార్య